వచ్చావా? వచ్చానండి. సరే కానీ డబ్బులు ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపో. డబ్బులు తీసుకురాలేదండి. ఏంటి? డబ్బులు తీసుకురాలేదు. డబ్బులు తీసుకొని రాలేదా? తీసుకురాలేదండి. తీసుకొని రాలేదా? నీకు ముందే చెప్పా కదా, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డబ్బులు తీసుకొని రావాలని నీకు మరీ మరీ చెప్పి పంపించాను. ఇప్పుడు ఏందో చెప్పి వచ్చి అడగలేదండి అని అంటున్నావేంటి? మీరు చెప్పారండి, మా అమ్మ వాళ్ళని నేను అడగలేకపోయానండి. ఆపండి, మీ వల్లనే దీన్ని నాకంట కట్టి నన్ను దమ్ముతాను. లేకపోతే నేను ఒక మంచి గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను హ్యాపీగా బతికాను. రే శ్యామ్, అమ్మాయిని వదిలేరా? దీన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద కూర్చోబెట్టి ఏం లేకుండా నా జీవితాన్ని ఆగా చేశారు మీరు. వదలండి, మీరు ఆగండి మావయ్య. పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా తీసుకురా, పుట్టింటికి వెళ్ళినప్పుడు సార్ తీసుకురంటే అక్కడి నుంచి తీసుకొస్తారు. పిల్లల్ని పోషించడం పెళ్ళింది చేసుకున్నావు డబ్బు కోసమా? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా మా అమ్మ నన్ను అడగాలంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. నీకు ఒక కూతురు ఉంది, రేపు దానికి పెళ్ళి అయ్యి దాని ముగ్గుడుగా ఇలాగ చేస్తే అప్పుడు నీకు తెలిసింది. ఛీ, నువ్వెప్పటికీ మారవు. ఆడపిల్ల నిన్ను నమ్మి ఒక్కసారి నీ ఇంట్లో అడుగు పెట్టాక తను బాధ్యత పూర్తిగా తీసుకునే మగాడే నిజమైన భర్త. తన ఆస్తి కోసమో తను తెచ్చే డబ్బు కోసమో జీవితాంతం ఆశపడుతూ ఉంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది.